గుడికి వెళ్ళాలి, పూజకి టైం అయింది, త్వరగా రా అమ్మా. నేను అప్పుడే చెప్పాను, మీరు మాత్రం వెళ్ళి రండి, అమ్మాయి నాతో ఉంటుంది ఏ అని. నువ్వు గంట సేపు అయినా కూతురున్నదులు ఉండలేవా? తను ఇంకెప్పుడే తిరునాళ్ళవి చూసేది. వెళ్ళొస్తాం. ఎందుకు నన్ను తిన్నాలా? బాకనే క్షుద్రశక్తి ఈ నీటి లోపల దాగుంటుంది. ఇటొచ్చే వాళ్ళని కొట్టి చంపి వాళ్ళ రూపాన్ని తీసేసుకుంటుంది. తర్వాత అదే రూపంలో వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. అయ్యో, ఏంటి నాన్న మీరు అనేది? భయపడకమ్మా, ఆ బాక్ని నియంత్రించే శక్తి ఒకటి ఉంది. అది బలహీనపడిన సమయంలో ఆత్మని వశం చేసుకుంటే వాళ్లకు బానిసై వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుందమ్మా. దీనికి ఆశపడి బాక్ని వశం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ చనిపోయారు. బొంగు బండల మధ్య ఇరుక్కొని రావట్లేదేంటి? అందువల్ల దాని చేష్టలు ఎక్కువయ్యాయి. ఇంకా నయం, 100 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఆ అమ్మవారి దయవల్ల బాక్ని అడ్డుకొని కట్టడి చేశారు. దానికి కృతజ్ఞతగానే ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్లు జరుగుతుంది. ఏమిటమ్మా ఈ పాడలవాటు? చేపని చేత్తో పట్టుకుని అవతల పడేదాన్ని. చతుర్భూర్యా కలికం దక్షిణం దివ్యముండమాల విభూషితం నాకు తిరిగి వదలను. నా బిడ్డని చంపేశావు నువ్వు. ఈ విషయం తెలిసిందంటే నా భార్య కూడా చనిపోతుంది. నేను ఎవరి కోసం బతకాలి? నా బిడ్డని చంపింది నువ్వే గనక చివరి వరకు నా భార్య దగ్గర నువ్వే మా బిడ్డగా నటించాలి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? తలనొప్పిగా ఉంటేను. అమ్మాయి ఎక్కడ? ఉందిలే. ఏంటి ఏదో కేసు వాసన వస్తుంది? శివ శివశంకరా, సత్యమేవ జయతే, ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వాళ్ళు దగ్గరికి రావద్దు, తప్పు చెయ్యని వాళ్ళు రావచ్చు. ఇలాంటి బోర్డులు పెడితే ఎవడు దగ్గరికి వస్తాడు? అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావలేను. ఒక్క బోర్డు పెట్టుకుని మొత్తం కేసులు పట్టేస్తున్నారు. ఏం బాబు, వకీలు న్యాయంగా ఉండొచ్చు, కానీ వకీలు దగ్గరికి వచ్చే వాళ్ళు న్యాయంగా ఉండాలంటే ఇది ఎక్కడి న్యాయం? భోజనం తీసుకురావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? ముందు చెప్పు. నీకు సరిపోయే న్యాయమైన కేసు ఒకటి పట్టుకొచ్చాను. బాబు ఇక్కడ ఇక్కడ రండి రండి. వాళ్ళిద్దరూ లవర్స్, పెళ్లి చేసుకోవాలంట. రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఎక్కడ చెయ్యంపు అన్నారంట. నువ్వే చెయ్యాలి. ఈ అత్త కోసమైనా ఈ కేసు ఒప్పేసుకో బాబు. మంచి మీల్స్ తిని 4 రోజులయ్యింది బాబు. సరే, మనం సిఆర్పిసి 482లో పిటిషన్ వేద్దాం. ఆధార్ కార్డులు ఇవ్వండి. తొందరగా ఇయ్యమ్మా, మనసు మార్కు ముందే ఇవ్వు. నాన్న పేరు దొరస్వామి. ఇనిషియల్ చెప్పమ్మా. ఓకే, దొరస్వామి. సూలూరుపేటలో ఎక్కడ? స్టేషన్ రోడ్. త్వరన్న అమ్మాయివా నువ్వు? అదిగోండి అక్కడున్నారు. శివశంకరా,
అమ్మా అమ్మా నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకోమా, అదే నీకు మంచిది మాకు మంచిది. ఏంటి అదిగో మీ నాన్న వస్తున్నాడు. అత్తయ్య నువ్వు చెప్పొచ్చు. పోమా పో, నాన్న మాట విని హ్యాపీగా పెళ్లి చేసుకో. ఏంటి పెళ్లి కొడుకుని ఇలా పడుకోబెట్టేశారు? నిన్ను నరికి పోగులు పెడతాను శివాని. రా శివాని. తన పేరు శివానియా? రేయ్, తన పేరు శివానియా? నువ్వు పో శివాని. ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? నువ్వు ఉండతే. ఏంట్రా? ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇద్దరిని కలిపి కట్టేశావు? రేయ్, శివానిని తీసుకెళ్లాలంటే మా అత్తయ్యని దాటుకొని తీసుకెళ్లాలరా. మీ అత్త ఇక్క సిద్ధే. దాన్ని తీసుకురండి రా. అత్తయ్య పారిపో. రామా పరిగెత్తు. రండి, రండి. ఇక్కడ మొదట్లో నా కేసులు వద్దన్నారు, ఇప్పుడేమో రౌడల్ని చితకబడుతున్నాడు. అది నీ కోసం కాదు, నీ పేరు కోసం. అర్థం కాలేదు. వాడి చెల్లెలి పేరు కూడా శివానియే. అది కూడా నీలాగే ఒకటితో లేచిపోయింది. 10 ఏళ్ళు అవుతోంది. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమగా ఉన్నారు. ప్రేమే కాదు, చెల్లంటే ప్రాణం. ఎవరికైనా సమస్య వస్తే ఇలాగే రెచ్చిపోతాడు. అదే శివాని పేరుకి సమస్య వస్తే ఇంకా వీర లెవెల్లో రెచ్చిపోతాడు. ఏంట్రా ఇలా కట్టేసుకున్నావు? నీతో పాటు ఉంటేనే నేను కూడా బతుకుంటానంటే. భద్రత కోసమా? అక్కడ ఉన్నారు, పట్టుకోండి రా. అబ్బాయ్, వచ్చేసాడు. సారీ ఆంటీ. నీకు సాయం చేద్దామని తీసుకొస్తే నాతో సర్కస్ చేయిస్తున్నారేంట్రా? రండి, రండి, అటువైపు పారిపోదాం. వాయిదాలు అడిగే వకీల్ అనుకున్నారా? వాయిదాలే ఇవ్వకుండా శిక్షించే జడ్జి రానాలు. ఇదిగో తీసుకో. ఏంట్రా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లాగుతున్నారు? వాడు ఎరగదీస్తున్నాడు రా. ఏంటి వీళ్ళు చల్లగా జారుకుంటున్నారు? చూసారా, డాన్ గాన్
ఏంటి సార్ ఎవరిని చూసి భయపడి పారిపోతున్నారు? పారిపోవడం లేదు, జాగింగ్ చేస్తున్నా. జాగింగా అంటే పరిగెత్తడం. వారిని ఇదేగా మేము అన్నదే. హాయ్ హాయ్ సార్, ఏం చేస్తున్నా? ఏం లేదు సార్, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దానికోసం విలేజ్ ని కవర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జిమ్మి, ఏంటి అప్పుడే వచ్చేసారు? పిల్లలు ఎక్కడ? పిల్లల్ని చూడకుండా హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేరా? వచ్చే రాగానే అడుగుతున్నారు. పిల్లలు ఎక్కడ? ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, అప్పుడే నేను పిల్లల్ని పిలుస్తాను. మ్మ్. మ్మ్. ముందు ఇవ్వండి. ఏమైంది? ఏంటి? ఎక్కడ? అయ్యో పాపా, అయ్యో పాపా, పాప ఏమైంది? పాప లేమ్మా. ఏంటత్త ఇంకా కంటి నొప్పి తగ్గలేదా? ఎన్ని మాత్రలు వేసుకుంటున్నావు? ఇదిగో. ఎందుకు అడుగుతావులే, వాడు బుర్ర మీద ఎక్కడ కొట్టాడో కూడా తెలియలే. రాత్రి ఎంత నొప్పి. సార్ శివశంకర్ ఎవరు? నేనే. శివాని గారు నా చెల్లెలే. ఏంటి విషయం? ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు రేయ్, సార్. ఏంటా నువ్వు అంటోంది? గాడిద. నేను చంపేస్తాను రా. చూడత్తా ఏమంటున్నాడు. శివ, ఏంటయ్యా నువ్వు అనేది? నిజమే చెప్తున్నానమ్మా. సరైన అడ్రస్ కి వచ్చావు. అవునమ్మా, ఈయన చెల్లెలు ఆవిడ భర్త చనిపోయారంట. కొన్నాళ్ల క్రితం జాగింగ్ వెళ్ళిన ఆయన గుండె నొప్పితో చనిపోయారంట. అది విని తట్టుకోలేక ఆయన భార్య ఊరేసుకొని చచ్చిపోయిందని చెప్పారు. అది చెప్దామని స్టేషన్ నుంచి వచ్చాను. డీటెయిల్స్ కావాలంటే తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో ఉన్న కోర్ స్టేషన్ లో కనుక్కోండి. అన్ని మీరే చేసేవాళ్ళు. అవును, ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? జస్ట్ 9% అంతే. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు చేయండి సార్. అందుకనే కదా నేనుంది. మేస్త్రి, నీ ఫార్మాలిటీస్ అయిపోయాయా? నువ్వు వస్తే నీది మొదలు పెడతారు. ఆన్ ది వే. ఓకే గైస్, చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. మీ చిటిక కదా, సరే సరే, నా త్వరగా చిటిక. వచ్చేయండి. రెడీ యారా? మొక్కలు కొడుతున్నారు, బూస్ట్ ఇస్తున్నారు.
అయినా ఆడి ఏజ్కి ఎలా ఉండాలిరా? కుర్చీలో కూర్చోబెట్టి డీసెంట్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఇంత కొట్టి అలసిపోకుండా మళ్ళీ వెయిట్ చేస్తారేంట్రా? సరే గానీ నెక్స్ట్ రౌండ్ మొదలయ్యే లోపు ఎనర్జీ కోసం ఈ బూస్ట్ తాగు. ఆమె కాంప్లైంట్ బాయ్రా. ఎవర్రా అది? ఏంటి పదత్తయ్యా? ఇంత పెద్ద బంగ్లాని మన కష్టం తెలిసి మన కప్ప చెప్పిందంటే నిజంగా శివాని మనసు బంగారం రా. చూడు బాబు, నేను ఈ ఊరు ప్రెసిడెంట్ని. నీ చెల్లెలి భర్తది ఈ ఊరే, కానీ అతనికి దగ్గరి బంధువులంటే ఎవరు లేరు. మీకు కబురు పెడదామంటే మీకు సంబంధించిన వివరాలేవి మాకు తెలీదు. అందువల్ల మేమే లీగల్ గా పోర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన దగ్గర నేను మేస్త్రిగా, వీడు కార్పెంటర్ గా పనిచేసే వాళ్ళం. పాత ఇల్లులు కొని రెనోవేట్ చేసి అమ్మడం వాళ్ళ బిజినెస్. వచ్చిన కమిషన్ మాకు సెటిల్మెంట్ చేసేవాడు. ఓ రోజు పిలిచి మీరు కూడా ఎన్నాళ్ళు పనోళ్ళుగా ఉంటారు, మాతో పార్ట్నర్లు అవ్వండి, కలిసి ఇల్లు కొందామన్నారు. ఈయనే ఈ బంగ్లాకి యజమాని. చూస్తుంటే పాలవాడిలా ఉన్నాడే. ఒకప్పుడు ఓహో ఉండేవారు. అలా అనిపిస్తే ఈయన మాత్రమే కాదు, మీ చెల్లెల భర్త కూడా పెద్ద ధనవంతుడేం కాదు సార్. రియల్ ఎస్టేట్ లో లాస్ అయ్యి చివరికి సొంత ఊర్లోనే ఈ ప్యాలెస్ రెడీ చేసి అమ్ముదామని డబ్బు ఇచ్చాడు. మూసుకొని కూర్చోకుండా ఉన్నదంతా అమ్మాము. డబ్బులు సరిపోక మీ దగ్గర అప్పు చేసాం. 2 నెలల్లో పని అయిపోతుంది అనుకుంటే ఓనర్ ఏమో కార్ యాక్సిడెంట్ వైఫ్ తో సహా చచ్చాడు. బ్యాంక్ లోన్ ఏమో మా మీద పడింది. ఇలాగే ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం. కానీ ఫుల్గా డబ్బులు ఇవ్వలేదు, సగమే ఇచ్చారు, మిగతాది తర్వాత ఇస్తారంట. అయ్యా, మీరు తీసుకున్న అడ్వాన్స్ ఏదో తిరిగిచ్చేసి ఈ బంగ్లాని ఇంకెవరికైనా అమ్మేయచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పాతప్పులన్నీ తీర్చేశాను. ఇక రావాల్సిన డబ్బులతో నా మనవరాలి పెళ్లి చెయ్యాలి. ఆ డబ్బు వసూలు చేయడానికి అయ్యగారు ఆయన మనవరాలు ఈ బంగ్లాలోనూ చిన్న గదిలో ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి మనకంటే ఘోరంగా ఉంటుందే. వదిలేండి నాన్న, ఇప్పుడే కదా వచ్చారు, కొంచెం టైం మా అబ్బాయి చెప్పింది కరెక్టే. ఈ ఊరు తిరణాలు అయిపోయాక అందరం మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వద్దాం. నేను వస్తానండి. మంచిదండి. వస్తాం సార్. నా చెల్లెలి పిల్లలేరి? ఈ బాబు చిన్నోడు. నానా, నీ పేరేంటి? శివశంకర్. శివశంకర, శివాని మనల్ని మర్చిపోలేదు. మీ చెల్లెలు చనిపోయినప్పటి నుంచి ఇలాగే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ అమ్మాయి పెద్దది, పేరు శక్తి. ఏమైందయ్యా పాపకి? వీళ్ళమ్మ చనిపోవడం చూసి షాక్ అయి కింద పడి తలకు దెబ్బ తగలడంతో కోమాలకు వెళ్ళిపోయింది. ఈమె మన జమీందార్ గారి మనవరాలు డాక్టర్ అమ్మ. ఏమా, బిడ్డకి హాస్పిటల్లో వైద్యం చేయించకుండా ఇంట్లోనే చేస్తున్నావేంటి? ఇది చిన్న ఊరు, మా హాస్పిటల్లో పెద్దగా వసతులేం లేవు. అందుకే మా వల్ల అయినంత వరకు అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, తొందరలోనే కోలుకుంటుంది. డోంట్ వరీ. దీని పెళ్లికే ఈ బంగ్లా అమ్మేయాలని అని పోరాడుతున్నా. ఊరుకు తాతయ్య, ఎప్పుడు పెళ్లి అంటావు. వచ్చే డబ్బులతో ఒక మంచి హాస్పిటల్ కట్టి మన ఊరి ప్రజలకి అన్ని మెడికల్ ఫెసిలిటీస్ తో మంచి సేవ చేయాలి. ఈ రోజుల్లో అందరూ డాక్టర్ చదివి విదేశాలకు వెళ్లి సంపాదించుకుంటున్నారు. ఇదేమో ఈ ఊళ్ళో సేవ చేస్తున్నట్ట సేవ. అందరూ కాసేపు బయట ఉంటారా? పాపకు డ్రెస్సింగ్ చేయాలి. ఈ పిల్ల ఎప్పుడూ ఇంతే పెళ్లి మాట ఎంతగానే బయటికి తరవేస్తుంది.
హుకుం టైగర్ కా హుకుం. అరే రే సార్ 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 యాక్చువల్లీ నేను ఎవరంటే తెలుసు నువ్వు మేస్త్రి ఇతను కార్పెంటర్ కరెక్ట్ సార్. మా బావ దగ్గర పనిచేస్తున్నారని తెలిసింది. ఓ. చాలా థ్యాంక్స్. సార్ మీరు కూడా పెద్ద లాయర్ అని తెలిసింది సార్. బేరం బేరం అయినా మీకేంటి సార్ 2 days లో ప్యాలెస్ మొత్తం కొనేస్తారు. కొనేచ్చుగా యువరానా. తినడానికి తిండి లేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసా ఈ లక్షణంలో ప్యాలెస్ కొట్టావంట. ఇది జరిగే అవన్నీ ఇప్పుడు పనే. అవసరమా? ఇప్పుడు అదంతా కాదురా, మనం బయట పడాలంటే ఒకే ఒక దారుంది. నా మాట విని ఆ జమీందార్ మనవరాల్ని లవ్ చేసి నీకేమన్నా పిచ్చా? నా మాట ఇప్పుడే కనుక మాట్లాడాలో వింటే తెలియదు. నువ్వు గోల్డ్దేనా గోల్డ్ రా. ఏం ఐడియా ఇచ్చింది? వాడు ఇలా వాడుకున్నాడు కాబట్టి నేనే వాడేస్తా. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? అదే. జరగ. మాయదారి ఐడియా నీకెందుకు రావాలి? అసలు ఐడియా నీకెందుకు రావాలి? ఐడియా వస్తే సరిపోదురా, దానికి ఇమేజ్ ఉంటుంది. యోచిస్తే మాయా 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 ఎల్ల మాయా ఛాయ. మాయాదారి మాయాదారి నువ్వు నా దారి. అరే పాయా, నేనంటే మాయకు ప్రపోజ్ ఇద్దాం రెడీ అవుతున్నాను. నువ్వు దేనికి రెడీ అవుతున్నారా? ఇంకోటి మా ఆయన దారిలో పెడదామని రెడీ అవుతున్నా. చిచ్చి రే, నేను కావాలంటే మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఒక మంచి పనమ్మాయిని చూస్తాను రా. పెళ్లి చేసుకో. మా ఆయన కుదిలేరా? కావాలంటే నేనే ఓ మంచి అమ్మాయిని నీకు చూసి సెట్ చేస్తా. మా ఆయన వదిలే. సరే ఓ పని చేద్దాం రా, ఇద్దరం ట్రై చేద్దాం. మా ఎవరికి పడితే వాడు సెటిల్ అయిపోతాడు. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా నాది కాబట్టి ఫస్ట్ నేను ట్రై చేస్తా. ఇదిగో ఆగు. మిస్త్రీ 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 నీ ఐడియా ఏంటి? లవ్ లెటర్. లవ్ లెటర్. ఇది మరీ ఓల్డ్ ఈ ఐడియా. ఒపీనియన్ ఓడాడు కూడా బొంగు. నువ్వు బంగు. సామజ వర గమన నిన్ను చూసి ఆగగలనా. ఫ్రెష్ ఉంది. ఒరే శివ, ఏమైందిరా నీకు? నా రూమ్ లో దోమలు ఎక్కువ ఉన్నాయి. బ్యాట్ ఎక్కడ ఉంది? ఓహ్, అక్కడుందా? వెళ్ళకండి. వెళ్ళకుండా ఎలాగరా తీసుకునేది? నేనేమన్నా దెయ్యాన్నా దానిగా నా చేతిలోకి రావడానికి? దాన్ని తీయకండి. రే, నా గురించి నీకు తెలియదురా. నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళతాను. నువ్వు తీయొద్దు అంటే నేను తీసే తీరతాను. దోమల్ని చంపొద్దు అంటే ఏంటది? దేంట్లో ఏముంది? వల్ల గడ్ల కనిపించాలన్నవి ఇంట్లో కనిపిస్తున్నాయి ఏంటి? నల్ల తొక్కుకు వెళ్ళకు దయ లేదా మాయా ఇంట్లో మేస్త్రి. నీ ఆక లవ్ లెటర్ లో చూపించు, నా మీద కాదు. ఆ పిల్లల కొండగా తోస్తుంటాడు. ఆడికి ఉంది ఇప్పుడు నా చేతిలో. ఏరా, కొత్త జనరేషన్ కిడ్ అయ్యి సిగ్గులేదురా? వెళ్ళి బెడ్రూమ్ లో ఫోన్ చూసుకోకుండా బయట ఆటలేదురా? బచ్పడికే బచ్చే. ఏంద్రా బాకరించి చూస్తున్నావు? క్వాలిటీ నీ డిప్ప. ఇవాళ కాదుగా నాకు. రై నన్ను చూడు. కంటి చూపుతూ పిల్లలేంట్రా? అయ్యాన్ని కూడా భయపెట్టగలను. మనకు టాలెంట్ ఉంది. నువ్వు కూడా భయపడ్డావు కదా. మీ మాటల్ని దయ్యమే వింటోందిరా. యు నాటి. నేను ఈజీగా దొరికే ఈతకాయని కాదు.
వెయిట్ చేస్తే దొరికే పనసకాయని. పోరా పిచ్చి సనాసి. నా ఫిగర్ వచ్చింది. ఫిగర్ ఏంట్రా బ్లడీ ఫూల్, నా లవర్. నేను ఈ లెటర్ ఇచ్చి వస్తాను. డోర్ మూసేయ్, పక్కకి. ఇదేంటి లెటర్ ఇయడానికి వెళ్ళి లెటర్ తోడుతున్నాడు. అమ్మ నా కార్పెంటరు, లెటర్ ఇచ్చేస్తే నాకు వర్కౌట్ అయిపోతే నన్ను చంపేద్దాం అనుకున్నావా? ఒరే మేస్త్రి, నీ కాపాడిపోతే ఇస్త్రీ అయ్యేవాడివి. ఆ పరా నిన్ను